హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కథలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మనం ఒకే స్టోరీని కొన్ని పార్ట్స్ కింద తెలుసుకుందాము. ఆ స్టోరీ అయిపోయిన తర్వాత ఇంకొక స్టోరీలోకి వెళ్దాము. దానిలో భాగంగా మనల్ని అందరినీ ఎంతో ఇష్టంగా నవ్వించే మన తెనాలి రామకృష్ణ గురించి తెలుసుకుందాం. ఈ స్టోరీలో ఆయన గురించి మెల్లగా ఒక్కొక్క భాగంలో తెలుసుకుంటూ మనం కూడా ఎంజాయ్ చేద్దాం. చాలా రోజులైంది కదా ఆయన గురించి తెలుసుకోక. సరే, అయితే మనం ఇప్పుడు రామలింగడి బాల్యంలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్ర ప్రాంతంలో తెనాలి అనే ఒక పట్టణంలో దాయిని మార్చిలు జక్కమాంబ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఒక పుత్రుడు. అతడి పేరే రామలింగడు. రామలింగడిని ఆ దంపతులిద్దరూ ఎంతో అల్లారుముద్దుగా పెంచసాగారు. పెరుగుతున్న కొద్దీ రామలింగడిలో అల్లరిపాలు ఎక్కువయ్యింది. రామలింగడు ఎప్పుడూ ఆటల మీదే ధ్యాస, చదువు సంధ్య పట్ల అస్సలు శ్రద్ధ లేదు. పైగా మొండితనం కూడా ఎక్కువే. రామలింగడు వరుస చూసిన తల్లిదండ్రులు పిల్లవాడిని ఎన్నోసార్లు మంచి బుద్ధులు నేర్పాలని ప్రయత్నించారు. వింటేగా వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకునేవాడు కాదు. చెప్పినంతసేపు బుద్ధిగా తల ఊపేవాడు. ఆ తర్వాత తన పందా తనదే. మా ఇంట్లో కూడా ఉన్నాడు ఒకడు. అమ్మ చెప్పినంతసేపు సారీ మమ్మీ, నువ్వు చెప్పినట్టే వింటాను మమ్మీ అంటాడు. కానీ తర్వాత వాడి ధోరణ వాడిదే, వాడి అల్లరి వాడిదే. ఒకనాడు అతని తల్లి రామలింగడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మరి, నాయన విద్య లేనివాడు వింత పశువు అని పెద్దలు ఊరికే అనరు నాయన. నీవు ఇలా చదువు సంధ్యలు లేకుండా ఇలా ఇల్లు పట్టకుండా కాలం గడిపేస్తూ ఉంటే ఎలా? ముందు ముందు నీ రోజులు గడవడం చాలా కష్టమవుతుంది నాయన అంటూ నచ్చజెప్పింది. అమ్మ బాధపడకు, నాకు ముందు కాలం సుఖంగానే గడుస్తుంది అంటూ తుర్రుమన్నాడు రామలింగడు. ఇలా కాలం గడుస్తోంది. ఒకనాడు రామలింగడు తోటి పిల్లలతో వీధిలో ఆడుకుంటున్న సమయంలో ఒక సన్యాసి వీధిలోకి వచ్చాడు. పిల్లలతో ఆడుకుంటున్న రామలింగడుని చూస్తూనే ఆయన అడుగులు ఆగిపోయాయి. రామలింగడి ముఖంలో ఒక దివ్య తేజస్సు ఆ సాధువుని ఆకర్షించింది. బాబు, ఇలా రా అంటూ పిలిచాడు. సాధువు పిలుపుకు పిల్లలతో ఆడుకుంటున్న రామలింగడు మాత్రం ఏదో మంత్రం వేసినట్టు ఆయన దగ్గరికి తుర్రుమని వచ్చేశాడు. నీ పేరేమిటి అని ఆ సాధువు అడిగాడు. రామలింగుడు అని నాకు సమాధానం చెప్పాడు. నీకొక మంత్రోపదేశం చేస్తాను, ఆ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ పఠిస్తూ ఉంటావా అని చెప్పాడు సాధువు. నాకెందుకు ఆ మంత్రం అని అడిగాడు రామలింగడు. నీకు మేలు చేస్తుంది నాయన అంటే ఏం మేలు అని అడిగాడు రామలింగడు. ఆ సాధువుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ మంత్రం చదివితే నాకు బొమ్మలు వస్తాయా అని అడిగాడు రామలింగడు. రావు నాయన అంటే, పోనీ మిఠాయిలైనా వస్తాయా? అవి కూడా రావు నాయన. పోనీ పండగప్పుడు కొత్త బట్టలైనా వస్తాయా అని అడిగాడు. అవి కూడా రావు నాయన. అయితే నాకెందుకు ఆ మంత్రం? ఆ మంత్రం వల్ల నాకు జరిగే మేలేముంది? వద్దొద్దు ఆ మంత్రం అని చెప్పాడు. కనీసం ఆ మంత్రం చదివితే చింతకాయలన్నా రాలుతాయా అని అడిగాడు. అయ్యో నాయన, అవి కూడా రాలవు అని సమాధానం చెప్పాడు ఋషి. అయితే నాకెందుకు ఆ మంత్రం? చింతకాయలు కూడా రాలని ఆ మంత్రం నాకు అవసరం లేదు, నువ్వే ఉంచుకో అంటూ రామలింగడు ముందుకు కదలబోయాడు. ఆ సాధువు రామలింగుడిని ఆపేసి, ఇవన్నీ రావు గాని నీకు జగన్మాత దర్శనం అవుతుంది, ఆమె ఎవరు అని అడిగాడు రామలింగుడు. అమ్మలగన్న అమ్మ ఇంకెవరు? మన జగన్మాత. సరే, ఆ పేరు వినగానే ఎందుకో గాని రామలింగడిలో ఏదో మార్పు వచ్చేసింది. సర్లే కానీ మంత్రం చెప్పు తాత అన్నాడు రామలింగడు ఏదో శక్తి ఆవహించినట్లుగా. ఆ సాధువు రామలింగడికి చెవిలో మంత్రోపదేశం చేసేసి తన దారిన తను వెళ్ళిపోయాడు. రామలింగడు పిల్లలతో ఆడుకుంటూ అలా కాలం గడిపేశాడు, మర్చిపోయాడు మంత్రాన్ని. రామలింగడు తర్వాత యుక్త వయసుకు వచ్చిన తర్వాత రామలింగడు ఒకరోజు కాళికాదేవి ఆలయాన్ని దర్శించుకున్నాడు. ఆనాడు సాధువు ఉపదేశించిన మంత్రం జ్ఞప్తికి వచ్చింది. ఆ ఆలయంలోనే మఠం వేసుకొని కూర్చొని ఏకదీక్షతో ఆ మంత్రం పఠించాడు. పూర్వజన్మ సుకృతం వల్ల, జగన్మాత కటాక్షం వల్ల ఆనాడు సాధువు రామలింగడికి మంత్రోపదేశం చేశాడు. అందుకనే రామలింగడు ఏకదీక్షతో మంత్రపఠనం ప్రారంభించిన కొద్దిసేపటికే జగన్మాత ప్రత్యక్షమైంది. ఆ జగన్మాత దివ్య రూపం చూడగానే రామలింగడి నోటి వెంట అసువుగా స్తుతి పద్యాలు వెల్లువెత్తాయి. చక్కటి పాటలు పాడుతూ అమ్మవారిని మైమరిపిస్తూ ఉన్నాడు. అమ్మని తన్మయత్వంలో, ఆనందంతో, వల్లు తెలియని పులకరింతతో అమ్మ రామలింగడు పాడే కీర్తనలతో మైమరిచిపోతూ ఉన్నది. దానితో జగన్మాత ఎంతో సంతోషించింది. రామలింగ, నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అంటూ చిరునవ్వు చిందించింది. అమ్మలగన్న అమ్మవు, బిడ్డ మనసు నీకు తెలియదా అంటూ అడిగాడు రామలింగడు. దేవి చిరునవ్వు చిందించింది. ఆమె రెండు చేతుల్లోనూ రెండు గిన్నెలు ప్రత్యక్షమయ్యాయి.
వాటిని చూపిస్తూ, నాయనా, ఈ 2 గిన్నెల్లో ఎడమ గిన్నెలో ఉన్న పాయసం సేవిస్తే విద్యాలక్ష్మి కలకాలం నీ వెంట తోడుగా ఉంటుంది. కుడి గిన్నెలో ఉన్న పాయసం సేవిస్తే ధనలక్ష్మి నీ ఇంట ఎల్లకాలం కొలువై ఉంటుంది అంటూ చెప్పింది. రామలింగడు ఆలోచనలో పడ్డాడు. అష్టలక్ష్ములలో అగ్రభావాన ఉండేది ధనలక్ష్మి. లోకంలో ధనం కోసం ప్రాకులాడని వారు ఎవరు అంటూ ఆలోచించాడు. విద్య లేనివాడు వింత పశువు అని అమ్మ చెప్పింది. ఆ విద్య లేక ఎంత ధనం ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? జోడు లక్ష్ములు ఉండి తీరాల్సిందే అని ఆలోచించుకొని జగన్మాతతో ఇలా అన్నాడు. తల్లి, ఈ జోడు లక్ష్ములను నాకు ప్రసాదించు. మిగతా లక్ష్ములను సాధనలోనూ ఐశ్వర్యంతోనూ సాధించుకుంటానులే అన్నాడు రామలింగడు. దేవి రామలింగడి అమాయకత్వానికి ఒక చిరునవ్వు నవ్వి, తెలివైన వాడివే కానీ ఈ 2 లక్ష్ముల్లో ఒక లక్ష్మిని మాత్రమే నీకు ఇస్తాను. ఏ లక్ష్మి కావాలో తేల్చుకో అంది. మళ్ళీ రామలింగడు కొంతసేపు ఆలోచించి, తల్లి, ఏ లక్ష్మి కావాలో తేల్చుకోలేకున్నాను. ఆ 2 పాత్రలను ఒకేసారి నాకు ఇస్తే చూసి తెలుసుకుంటాను అని అడిగాడు. దేవి 2 గిన్నెలు అతనికిచ్చింది. మరుక్షణమే 2 గిన్నెల్లో ఉన్న పాయసం ఒకదానిలోనికి మరొక దానిలోకి కలిపేసి గుటుక్కున తాగేశాడు. అతడి చర్యకు ముందు విస్తుపోయి ఆ తర్వాత ఆగ్రహించింది. రామలింగడు జగన్మాతను శరణు వేడాడు. ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. తన మాటలు ధిక్కరించిన రామలింగడిని వంక అమ్మ కోపంగా చూసింది. ఆ చూపులకు ఎంతో మంది రాక్షసులను భస్మం చేసిన శక్తి ఉంది. అయినా కానీ రామలింగడు కొంటెతనంతో తప్పు చేశాడే కానీ జగన్మాత ఆజ్ఞను అమ్మ మాటను ధిక్కరించాలని కాదు. అయినా సరే రామలింగ, నీవు చేసిన తప్పు క్షమించరానిది కనుక నేటి నుండి నీవు పండితుడు అయినా నీ పాండిత్యము వికటత్వముతోనే ప్రసిద్ధి పొందుతుంది. నీవు వికట కవిగానే లోక ప్రసిద్ధి పొందుతావు. ధనలక్ష్మి నీ వెంట ఉన్నా అక్కరకు రాకుండా పోతుంది అని శపించి అదృశ్యమైంది. ఆనాటి నుండి రామలింగడు తెనాలి నుండి విజయనగరం చేరి వికట కవి తెనాలి రామలింగడిగా ప్రసిద్ధి పొందాడు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.